హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న లవర్స్ కోసం బెస్ట్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. వీడియో ఏంటంటే, ఈ మహాశివరాత్రికి నాతో పాటు తనని కూడా దర్శించుకునే అవకాశం ఇవ్వు అనే డైలాగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో వీడియో చూడండి. ఈ శివరాత్రికి దర్శించుకునే అవకాశం నాకు ఇవ్వయ్యా. డెమో వీడియో అయితే చూస్తూ ఉంటారు. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. వీడియోని అయితే లైక్ చేసేయండి. అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు వీడియో అయితే అర్థమవుతుంది. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ 2 లింక్ ఉంటాయి. అవి 2 అలక్ మోషన్లు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి శివరాత్రి స్పెషల్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. మీకు ఈ టెంప్లెట్ వీడియో రాకపోతే ఈ వీడియో కింద టెంప్లెట్ అని కామెంట్ చేయండి. మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు స్టార్టింగ్ డైలాగ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 9.9 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. టోటల్ మీకు 6 ఫొటోస్ అయితే కావాలి. తర్వాత 10.9 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 11.6 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. ఇలా 1 by 1 మీరు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి ఫోటోని. తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో లాస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 15.8 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి ఫోటోని. ఇలా 1 by 1 6 ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు టోటల్ 2 ఎఫెక్ట్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఎఫెక్ట్. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత ఫొటోస్ దగ్గర వచ్చేయండి. ఫొటోస్ దగ్గర వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి ఎఫెక్ట్. తర్వాత మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో వదిలేయండి, నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఫోటో వదిలేసి సెకండ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఎఫెక్ట్. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫొటోస్ దగ్గర వచ్చేయండి. ఇప్పుడు స్టార్టింగ్ ఫోటో వదిలేసి సెకండ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేండి, లాస్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఇలా అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్స్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.